ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే పవన్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ప్రభుత్వం అధినేత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వారి ప్రతినిధులు కావచ్చు, వారి మాజీ మంత్రులు కావచ్చు, అసలు కూటమి ప్రభుత్వం పైన విమర్శ చేయని అంశం ఏదైనా ఉందా? లేదు. కానీ ఇప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా చూపిస్తాం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, మాకు టైం వస్తుందంటూ ఆయన పలికినటువంటి ప్రగల్భాలు ఏ విధంగా చూడాలి? అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి అసలు గత ప్రభుత్వ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం చేయనటువంటి విమర్శ లేదు. ప్రతి అంశం పైన విమర్శ చేస్తూనే ఉన్నారు. సో ఎలా చూడాలి ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అంటే అనుకోనంత ఓటమి ఎదురైనప్పుడు, అధికారంలో లేని దాన్ని జీర్ణించుకోలేనప్పుడు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఓర్చుకోలేనప్పుడు వచ్చేటువంటి ఫ్రస్ట్రేషన్లో నుంచి కొన్ని వ్యాఖ్యలు కనపడుతున్నాయి. అంటే ఇవాళకి ఇవాళ మాట్లాడటం కాదు, గత కొన్నాళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఇప్పుడు ఒక్కసారేమో పోలీసులు బట్టలు ఓడిస్తా అంటాడు, ఇంకొకసారేమో సినిమా చూపిస్తా అంటాడు, ఇంకొకసారేమో సప్త సముద్రాలు దాటి వచ్చైనా నీ సంగతి తెలుస్తానని ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు పెట్టి మరీ మాట్లాడతాడు. ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా, ప్రతిపక్ష నాయకుడిగా గతంలో పనిచేసిన వ్యక్తి కూడా, ఆ స్థాయి ఉన్న నాయకుడు ఒక పోలీస్ ఆఫీసర్ పేరు తీసుకొని మాట్లాడొచ్చా? నీ స్థాయి ఏంటి? నువ్వు మాట్లాడే పదాలేంటి? పోలీసులు బట్టలు తీస్తానంటావా? దానికి మహిళా పోలీసులు అట్టయి, మేము పోలీసులు అంటే మగ పోలీసులు ఉంటారు, మహిళా పోలీసులు కూడా ఉంటారు, మా బట్టలు ఓడిస్తానికి కామెంట్ చేయటం ఏంటి? అసలు మమ్మల్ని అవమానించడం కదా ఇలాంటి కామెంట్ చేయటం? మీ స్థాయికి తగ్గుతుందా అని చెప్పేసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి కూడా చూసాం. మరి క్షమాపణ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పలేదుగా. ఆయన సినిమా చూపిస్తా అని మాట్లాడుతున్నారు. ఎందుకు? ఇవాళ ఆయనకు సినిమా కనపడుతుంది కాబట్టి. ఇప్పుడు వైసీపీకి సంబంధించిన కీలక నాయకులు అంతా కూడా ఒక్కొక్కరు అరెస్ట్ అవుతున్నారు. సార్, నాయకులు అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోకపోవచ్చు. వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బయటికి రావట్లేదు, వైసీపీ నాయకులు మాస్ లీడర్స్ అనుకున్న కొడాలి నాని వీళ్ళంతా ఏంది ఎక్కడున్నారు అనేది అడుగుతున్నారు. వాళ్ళు కొద్దిగా మదన పడుతున్నారు. సరే, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టకపోవచ్చు. కానీ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, జగన్మోహన్ రెడ్డి గారికి సీఎంఓ ఓఎస్రీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి గారు కానీ, ఓఎస్రీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ, తర్వాత భారతీయ సిమెంట్స్లో ఫైనాన్షియల్ డైరెక్టర్గా పనిచేసి భారతి గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కానీ సిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోతుంది. ఎందుకంటే తను చేసిన అవినీతి ప్రజల ముందు ఎస్టాబ్లిష్ అయితే తను ఏ మోహం పెట్టుకుని జనాలకు వెళ్లాల్సి వచ్చింది? జనాలు చురుకునవుతారు కదా. అవును. ఇప్పుడు ఒక్కొక్క అవినీతి బయటకు వస్తూ ఉంది. గనులకు సంబంధించి, భూములకు సంబంధించి, అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏకంగా అడవిని ఆక్రమించుకున్నారు అనేటువంటిది నమోదైనటువంటి కేసు. విడద రజనీ గారు బెదిరించి అందరి దగ్గర డబ్బులు వసూలు చేశారనేటువంటిది నమోదైనటువంటి కేసు. జనాన్ని కొట్టారని కారణం చేత రాజు అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త మీద దౌర్జన్యం చేసిన కేసులో నందిగాం సురేష్ రెండోసారి జైలు పాలైనటువంటి పరిస్థితి. సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేశాడని కారణం చేత వల్లభ వంశీ జైల్లో కూర్చున్న పరిస్థితి. నాకు గట్టిగా డైలాగులతో మాట్లాడతాడు, తొడలు కొట్టి మీసాలు తిప్పుతాడు అనుకున్నటువంటి కొడానాన్ని తప్పించుకుపోయి బయట ఎక్కడో ఉన్న పరిస్థితి. ఆయన ఆరోగ్యం బాలేదంటున్నాను, మరి చూడాలి ఆ పరిస్థితి. ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, పేర్నాని, ఈ ముగ్గురు తప్ప పెద్దగా ఎవరు యాక్టివ్గా బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి సమయంలో. ఇలా రెచ్చగొడితేనన్నా కార్యకర్తలు ఉత్తేజపడతారేమో, తను అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీదకి వస్తారేమో. ఎందుకంటే ఇప్పటి వరకు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది అరెస్ట్ అవుతున్నా జనం రోడ్డు మీదకి రాని పరిస్థితి, సింపతి చూపించని పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నాయకులు ఎంతమంది అరెస్ట్ అయ్యారబ్బా? పెన్నేరి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు, నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు, తర్వాత పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు, తర్వాత వల్లభ వంశీ అరెస్ట్ అయ్యాడు. వీరంతా అరెస్ట్ అయినా ఒక్కళ్ళ పట్లన్న ప్రజలు సింపతి గెయిన్ అయిందా? అయ్యో పాపం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారే, మంచి వాళ్ళని అరెస్ట్ చేశారని ఒక ఫీలింగ్ ప్రజల్లో వచ్చిందా? రావట్లేదు కదా. ప్రజలు రోడ్డు మీదకి రావట్లేదు కదా. నేను అరెస్ట్ అయినప్పుడు కూడా ఇలానే ఉంటే, ఇలానే నిస్తేజంగా ఉంటే ఇంకా నా పార్టీ భవిష్యత్తు ఏంటి, నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేటువంటి ఒక ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంది కదా సహజంగానే.
రెండోది 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన పార్టీ ఒకసారి ముఖ్యమంత్రిగా పనితీరుని చూశాక వద్దనుకున్నటువంటి ప్రజలు మళ్ళీ మారి అదే రాజకీయ పార్టీకి అధికారం ఉపయోగపడటం అంత చిన్న విషయం కాదు కదా, ఆ జనం మనుషులు చూరగొట్టడం అంటే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ప్రస్ఫుటంగా కనపడతా ఉంది, పదే పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపిస్తూ ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంయమనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపులు ఓటములు అనేకం వస్తూ ఉంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడ ఉంటుందో చెప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడు నేను జిల్లాకు కీలక నాయకుని చెప్తాను. అప్పుడు ప్రతిపక్షంలో ఉంటే టీడీపీకి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి, బీజేపీకి సంబంధించినటువంటి ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్తా. ప్రధానంగా టీడీపీకి సంబంధించి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడతాం. శ్రీకాకుళం జిల్లాలో కీలక నాయకుడు ఎవరు? అచ్చెన్నాయుడు గారు. ఆయన అరెస్ట్ చేశారా లేదా? మరి కేసు నిరూపించారని కేసు నిరూపించలే. మళ్ళా ఇగో ఈ తప్పు చేశాడు అందుకని అరెస్ట్ చేసావు నిరూపించలే. పైగా అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి 40 రోజులు జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళు కోర్టు ముందు చేసిన కోర్టు ముందు చేసినటువంటి ఛార్జ్షీట్ ఏంటి అంటే ఆయన నేరానికి సంబంధించి సాక్ష్యాలు సంపాదించలేకపోయాం, నేరం చేశాడంటే మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి ఎంక్వైరీ సంస్థ ఒప్పుకుంది. ఎంత తప్పు, మరి అక్రమంగా జైల్లో పెట్టినట్టు కదా. తర్వాత విజయనగరం సంబంధించి అనేక మంది నాయకులను అరెస్ట్ చేశారు. శత్రుశాల నుంచి మొదలుపెట్టి అనేక మందిని అరెస్ట్ చేశారు. తర్వాత అక్రమ కేసులు పెట్టారు. వైజాగ్లో అయ్యన్న పాత్రుని ఆయన్ని అసలు గోడ దూకి మరిపోయి ఇంటి డోర్లు బాధగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ అరెస్టుల గురించి ప్రస్తావించారు కాబట్టి ఒక చిన్న అంశం మీద మీ వర్షన్ తీసుకోవాలి. ఇక్కడ వైసీపీ నేతలు ఎవరైతే అరెస్ట్ అవుతున్నారో వీరిని అంటే కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇది అక్రమ అరెస్టులు అంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారే తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగానే వాళ్ళ నేతలు అరెస్ట్ కావాలని ఒక మాస్టర్ ప్లాన్ లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి అనే మాట కూడా వినపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అవ్వకపోతే తిరిగి కూటమి ప్రభుత్వం వైపు చూస్తారు, ఆ పార్టీల వైపు వీరు మొగ్గు చూపుతారనే ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వీళ్ళు అరెస్ట్ అవటమే మంచిది అనే ఒక ఉద్దేశంలో ఉన్నారంటూ కూడా టాక్ నడుస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అది? ఎస్, నువ్వు అనేది రూపాయికి రెండో వైపు ఉన్న వర్షన్. అరెస్ట్ అవటం వల్ల జగన్మోహన్ రెడ్డి బెనిఫిట్ ఏంటి? వీళ్ళు వైసీపీలో ఉండే రకంగా లేరు. వైసీపీలో నెంబర్ 2 అనుకుని జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి జైలు జీవితాన్ని గడిపినటువంటి జైలుమెట్టి విజయసాయిరెడ్డి పార్టీ వదిలినటువంటి పరిస్థితి. సో పార్టీలో ఎవరు ఏ రోజు పోతారో, ఎవరు ఉంటారో, ఎవరు ఉండరో తెలవని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో పనిచేసినటువంటి చాలా మంది, ఇప్పుడు పాదసారథి ఎన్నికల ముందే పార్టీ మారాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కన్నబాబు పార్టీ మారాడు, తర్వాత అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి ఉన్నాడు. సో ఎవరు ఉంటారో ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి బంధువు స్వయంగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు, ఆయన రాజీనామా చేశారు. సో తనకు మిగిలాలి నాయకులు అంటే వాళ్ళు అరెస్ట్ జైలు పాలైతే అరెస్ట్ చేసిన ప్రభుత్వం మీద కోపంతో ఉంటారుగా, కాబట్టి తనకు మిగులుతారు. తప్ప ఒప్ప ఆప్షన్ ఉండదు. కాబట్టి వారి రాజకీయ భవిష్యత్తు వైసీపీతోనే ముడిపడి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డితోనే ముడిపడి ఉంటుంది. అక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్ 2 ఆప్షన్స్ కదా, అయితే కూటమి లేదంటే వైసీపీ. అంతే. కాబట్టి అటువైపు ఉన్న ప్రభుత్వం మా వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నాకాడే పడి ఉంటారు, వాళ్ళ పార్టీ మారడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ కావాలని బలంగా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నాడు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ కావాలని కూడా కోరుకుంటున్నాడు అనేటువంటి టాక్ కూడా ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి తన అరెస్ట్ కావాలని కోరుకుంటున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు బయట ఉన్న కానీ జనంలోకి ఎందుకు రావటం ప్రశ్నలు వస్తాయి. జనంలోకి వెళితే జనం రిసీవ్ చేసుకోరు. వైసీపీ నాయకులు చెప్తున్నారు జనంలోకి రావద్దని, ఎందుకంటే సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తా అన్నాడు. కానీ రావద్దని వైసీపీ కార్యకర్తలు నాయకులు చెప్తున్నారు. ఎందుకు? జనాన్ని సమీకరించలేని పరిస్థితి. ఏం ఎజెండా పెట్టుకుని వస్తాడు? సంక్షేమ పథకాలు డేట్స్తో సహా చెప్తున్నారు, ఎప్పటి నుంచి ఏ పథకం అమలు చేయబోతున్నాము ఇప్పుడున్న ప్రభుత్వం. తర్వాత అభివృద్ధి కళ్ళ ముందు కనపడతా ఉంది. సో ఏదో పదం పెట్టుకుని రావాలి, జనంలోకి రావాలంటే ప్రభుత్వాన్ని విమర్శించడానికి పాయింట్స్ కావాలి కదా. ఒక అక్రమ అరెస్టులు అంటే నీ పార్టీకి నీకు సంబంధించిన విషయం, మాకు సంబంధించిన విషయం ఉందంటారు ప్రజలు. ప్రజలకు సంబంధించిన అంశాలు పెట్టుకుని ప్రజల్లోకి రావాలి. ప్రజలకు సంబంధించిన ఏ అంశాలు ఉన్నాయని పెట్టుకుని ప్రజల్లోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ప్రజల్లోకి రాకుండా ఉండాలి అంటే ప్యాలెస్లో కూర్చుంటే విమర్శలు వస్తాయి. కాబట్టి జైల్లో కూర్చుంటే కొంచెం టైం పాస్ అవుతుంది. రెండోది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఒక సింపతి గెయిన్ చేయడానికి టైం దొరికింది. సో కాబట్టి నన్ను తొందరగా అరెస్ట్ చేయండి అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోరుకుంటున్నాడు. అందుకోసమే రెచ్చగొట్టుకునే పని చేస్తున్నాడు అనేటువంటిది కూడా ఒకటి. సరే, ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా ఆగస్టు 1 లోపు జగన్మోహన్ రెడ్డి అరెస్టు కాబోతున్నాడు అంటూ ఒక వార్త తిరుగుతా ఉంది. దీంట్లో ఎంత నిజం ఉంది ఒక్క మాటలో చెప్పండి. అంటే డేట్లు పెట్టుకుని అరెస్టులు చేయడం ఇప్పటివరకు జరగట్లేదు. అప్రాక్సిమేట్లీ ఈ లోపు అరెస్ట్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మద్యం స్కామ్ చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. ఈడీ కూడా రంగంలో దిగింది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర తేరటానికి అడుగు దూరంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కనుక తేలితే ఆయన జరిగే అవకాశం ఉంటుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.